నేను పాండవ దూతగా వారి సందేశం మీకు తెలియజేయడం కోసం ఇలా వచ్చాను. ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములు, వారి కుమారులు కౌరవులు, పాండవులు. వారికి తమ తమ తండ్రులు సంపాదించిన రాజ్యం మీద వారసత్వ హక్కు ఉండటం న్యాయసమ్మతం. అయితే గతంలో జరిగిన సంఘటనలు, పాండవులను చంపడానికి చేసిన ప్రయత్నాలు, వాటి నుంచి వారు ఎలా బయటపడ్డారు అన్న విషయాలు నేను కొత్తగా వివరించడానికి ఏమీ లేదు. అది సమస్త లోకానికి తెలుసు. పాండవులు తమ పరాక్రమంతో సంపాదించుకున్న రాజ్యాన్ని వంచనతో ఎలా అపహరించారో అన్న సంగతి కూడా మీకు తెలుసు. అయితే వీటన్నిటిని చూస్తూ కూడా ఊరుకున్న మహారాజుని ఏమనగలం? ఒక స్త్రీని సభలోకి ఈడ్చుకొచ్చి ఆమె వస్త్రాలను ఓడతీయాలనుకోవడం, వారి రాజ్యం హరించి వారిని అడవులకు పంపిన విషయం పాండవులు ఎలా మర్చిపోగలరు? అయినప్పటికీ జరిగిన అవమానాలన్నిటినీ భరించి అరణ్య అజ్ఞాతవాసాలను పూర్తి చేసి వారికి రావలసిన రాజ్య భాగం కోసం ఈ